మాతృదేవోభవ. నా పేరు కేబీ శ్రీధర్, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని. మా పార్టీ ప్రధాన ఆశయం మాతృప్రేమతో పరిపాలన. తల్లి ఏ విధంగా నిస్వార్థంగా పిల్లలకు సేవ చేస్తుందో, నాయకులు కూడా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని సత్సంకల్పంతో ఈ పార్టీని పెట్టడం జరిగింది. మా పార్టీ ఆశయాలకి ఆకర్షితులై శ్రీ సిద్ధం రెడ్డి శివశంకర్ రెడ్డి గారు, రైతు నాయకుడు, వారు మా పిలుపు మేరకు అంగీకరించి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ నారుగోన్ అన్నగారు, పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ నేషనల్ చైర్మన్ గారు, అలాగే మా జాతీయ కార్యవర్గ సభ్యులు రాజు గారు, దశరథ్ గారు, మా శ్రేయోభిలా సమీర్ గారు, ఇంకా నాయకులు వచ్చారు. వారందరి సమక్షంలో సిద్ధంరెడ్డి శివశంకర్ రెడ్డి గారు ఈరోజు ఏపీ రాష్ట్రానికి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించబడిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, వారి నాయకత్వంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ బలోపేతమై రాబోయే కాలంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూడా కృషి చేయాలని మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మాతృదేవ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనగా ఈరోజు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జాతీయ అధ్యక్షులు శ్రీధర్ గారి ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎస్ శివశంకర్ రెడ్డి గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈరోజు శుభ పరిణామం. మరి శివశంకర్ రెడ్డి గారి నియామకానికి మేమందరం కూడా మరి హర్షం ప్రకటిస్తున్నాం, అదేవిధంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. మరి శివశంకర్ రెడ్డి గారు నాకు గత కొన్ని రోజులుగా బాగా తెలుసు. వారు మంచి డైనమిక్ నాయకులు, చొచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళగలుగుతాడు. ప్రజల సమస్యల మీద స్పందించే డైనమిజం వారిలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో మరి మేము కూడా రాజ్యాధికార పార్టీ, అదేవిధంగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో 5-6 పార్టీలు కలిసి జాతీయ స్థాయిలోనే మేము మరి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్లో భాగస్వామ్యంగా ఉంది. శ్రీధర్ గారు దానికి జాతీయ కన్వీనర్గా కూడా ఉన్నారు. మరి వారు మేము కలిసి ఆంధ్రప్రదేశ్లో 5-6 పార్టీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ శాఖకు మరి నూతన అధ్యక్షుడిగా శివశంకర్ రెడ్డి గారు నియామకంతో ఇంకా అక్కడ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మరి పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ కూడా బలోపేతం కావడానికి అవకాశం ఉంది. ఆయా సమస్యల మీద ఆంధ్రప్రదేశ్లో మరి అనేక సమస్యలు మన ముందున్నాయి. వాటి మీద మరి పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి మొన్ననే 79వ సంవత్సరంలోకి ఎంటర్ కావటం జరిగింది. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ఈ దేశంలో స్వాతంత్ర ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందరికీ అందే విధంగా ఈ డెమోక్రసీని పరిపుష్టి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ సమయంలో, ఈ మంచి సమయంలో మరి రానున్న కాలంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం చేయటమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎన్నో సదస్సులు, అదేవిధంగా మరి జంతర్ మంతర్ దగ్గర కూడా ఒక ధర్నా కార్యక్రమానికి మరి ఫాలోఅప్ చేస్తున్నాం. కాబట్టి ముమ్మరంగా కార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మేమంతా కూడా మరి దానికి పాల్గొంటామని, మరి ఈ మంచి సమయంలో మరి శివశంకర్ రెడ్డి గారి నియామకం అనేది ఒక మంచి కొత్త పరిణామాలకు, కొత్త మార్పులకు దారితీస్తుందని అభిప్రాయపడుతూ మరొకసారి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బీజీఆర్ నారగోని, చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్. నమస్కారం అండి. మాతృదేవ. నా పేరు సిద్ధంరెడ్డి శివశంకర్ రెడ్డి. ఈరోజు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన మిస్టర్ కేబీ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. పార్టీలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి మీరు పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ని ఒక రోల్ మోడల్గా పెట్టాలంటే మీరైతే సూటబుల్ అని చెప్పేసి మేము గత 1 సంవత్సరం నుంచి డిస్కషన్ చేస్తూ ఉన్నాము. ఆ సందర్భంగా నేను పార్టీలో ఈరోజు బాధ్యతలు చేపట్టడం జరిగింది.
దానికి శ్రీధర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉండే ఒక సిస్టమేటిక్ పర్సను, ఈజ్ ద డైనమిక్ లీడర్, ఈజ్ ద క్రియేటర్. పార్టీని స్థాపించాడంటేనే ఈజ్ ద క్రియేటర్ ఆల్మోస్ట్. ఎందుకంటే ఎంతోమంది లీడర్లు ఆ పార్టీలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో పార్టీ ఫౌండర్గా అందరూ కూడా, పార్టీలో ఉండే నాయకులు ఇంతవరకు ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవకాశం కల్పించాడు. అదేవిధంగా పార్టీని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈరోజు. సో ఈ రోజు నుంచి పార్టీ అనుగుణంగా శ్రీధర్ గారి యొక్క గైడ్లైన్స్ ప్రకారము మేము పార్టీ నడిపించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఆంధ్రప్రదేశ్ని ఒక రోల్ మోడల్గా పెట్టాలని చెప్పేసి కూడా మేము డిస్కషన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పార్టీని విస్తృత స్థాయిలో తక్కువ టైంలో ఎక్కువ ప్రజలకి సేవ చేయడానికి ఇప్పుడుండే ప్రభుత్వం గట్టిగా వాళ్ళతో మాట్లాడి ప్రజలకు ఏమేమైతే కావాలనో అవి చేయాలనే కాన్సెప్ట్తోనే మేము పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలి. ఆ సందర్భంగా ఈ పార్టీలో నేను అధ్యక్షునిగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి నాకు బాధ్యతలు పెరిగాయి చాలా. సో ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలదని ఒక అభిప్రాయం ఉంది. పెద్దలందరి ఆశీస్సులు, పార్టీ నాయకుల యొక్క అండదండలు, ఆశీస్సులు, వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటే ముందుకెళ్తానని చెప్పేసి నిర్ణయించుకున్నాను. అదేవిధంగా నారుగోని అన్నగారికి కూడా నమస్కారం చెప్పాలి. పొలిటికల్ ఫ్రంట్ జస్టిస్ చైర్మన్ గారు, ఆయన పెద్ద మనసుతో రావడం జరిగింది ఈరోజు. ఆయన బ్లెస్సింగ్స్ కోసమే ఆయన ఇన్వైట్ చేసుకోవడం జరిగింది మేము. ఎందుకంటే ఎంతోమంది లీడర్లు ఉన్నారు కానీ వాళ్ళు పిలిచినా మాకు ఉపయోగం లేదని తెలిసింది. ఎందుకంటే మనసు అనేది క్లీన్గా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నా, ఎంత పెద్దవాళ్ళైనా మాకు అవసరం లేదు. కాబట్టి క్లీన్ మనసుతో ఉండేవాళ్ళు, మాకు పెద్ద మనసు ఉన్న వ్యక్తి కాబట్టి, ఎవరికైనా సపోర్ట్ చేయగలిగిన వ్యక్తి కాబట్టి మేము అన్నగారిని పిలవడం జరిగింది. ఆయన బ్లెస్సింగ్స్తో మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన చేపట్టిన, అంటే ఇండియాలో చేపట్టిన కార్యక్రమాలకు మా పార్టీ నుంచి శ్రీధర్ గారి పర్మిషన్తో మేము అన్ని రాష్ట్రాల్లో మేము ముందుకు రావడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి, అందరికీ అవకాశాలు రావాలి. చాలామంది అవకాశాలు లేక, ఎంతోమందికి అవకాశాలు లేక అట్లాగే పడి ఉన్నారు. వాళ్ళందరికీ ఉండే నాయకులకే లేదు, ప్లస్ మా కొత్త నాయకులకు అవకాశం రావాలని కోరుకున్న వ్యక్తి నారుగోని గారు. కాబట్టి ఆయన ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. దానికి మేము ఆల్వేస్ మేము ముందుంటాము. కాబట్టి మేము ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈరోజు వచ్చినందుకు ధన్యవాదాలు అన్నగారు, మీకు థ్యాంక్ యూ. అలాగే రాజు గారికి ధన్యవాదాలు ఈరోజు మన ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. అట్లాగే దశరథన్ గారికి, అలాగే అన్నగారికి, సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా ఈరోజు, ఎందుకంటే మమ్మల్ని విష్ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇండియాలో ఉండే ప్రజలందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ కూడా నా విన్నపము, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతు ఇవ్వండి. మీ సమస్యలన్నింటినీ మా భుజాన్ని వేసుకొని మేము సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఏ సమస్య ఉన్నా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు, మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడతాము. ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. మేము ఈ సమస్యలని ఉండే గవర్నమెంట్తో మేము సాల్వ్ చేయడానికి మా ప్రయత్నం, మా వంతు మేము కృషి చేస్తాము. వాళ్ళు చేయని పక్షంలో మాకు అవకాశాలు ఇస్తే ప్రభుత్వం చేపట్టిన తర్వాత మేమే ఆ సమస్యలను క్లియర్ చేస్తాం అందరికీ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన శ్రీధర్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మాతృదేవ.